హలో, మా వాయిస్ అందరికి వినిపిస్తుందా? మీ అటెండెన్స్ లో మీ నేమ్స్ అనేటివి ఎడిట్ చేసుకోండి మా. అందరు వివో, జోమి ఇట్లా మీ మొబైల్ నేమ్స్ తో చేస్తున్నారు. ఓకేనా? ఇంకా కొంతమంది జాయిన్ అవుతామన్నారు, అందుకే ఇంతసేపు. ఓకే. నా స్క్రీన్ అనేది అందరికి కనిపిస్తుందా? నా స్క్రీన్ అందరికి కనిపిస్తుందా? ఓకే. మనము స్టార్టింగ్ నుంచి ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ఎస్ఈఓ అని చెప్పుకున్నాం. ఎస్ఈఓ అంటే ఏంటి? మనకు మీనింగ్ ఎస్ఈఓ మీన్స్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకేనా? ఈ ఎస్ఈఓలో మనకి ఏముంటాయి? టూ టైప్స్ ఉంటాయి, ఆన్ పేజ్ ఎస్ఈఓ అండ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అని చెప్పి టూ టైప్స్ ఉంటాయి. అసలు ఎస్ఈఓ అనేది ఎందుకు చేస్తాం? ఓకేనా? ఎస్ఈఓ అనేది ఎందుకు చేస్తామంటే మన వెబ్సైట్ అనేది టాప్ పేజ్లో ర్యాంకింగ్ అవ్వడానికి చేస్తాం. ఎవరైనా సరే గూగుల్లోకి వచ్చి సెర్చ్ చేసినప్పుడు, ఎవరైనా ఇలా వచ్చి గూగుల్లోకి వచ్చి ఏదో ఒకటి ఇలా సెర్చ్ చేసినప్పుడు, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఫ్లైట్ టికెట్స్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఇలా టాప్ లేక్ రిజల్ట్స్ వస్తాయి కదా, అంటే సెర్చ్ చేస్తేనే టాప్ ఫస్ట్ పేజ్ లేకి వస్తాయి కదా. ఇలా ఏదైతే టాప్ లేక్ వస్తాయో వాటి కోసం మనము సెర్చ్ చేస్తాము. సెర్చ్ చేసి అవి తెలుసుకుంటాం. అండ్ ఆల్సో ఇక్కడ ఇదంతా ఈ రిజల్ట్స్ అనేది ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ అని చెప్పి సెర్చ్ చేసింటే ఇవన్నీ ఓపెన్ అయినాయి కదా, ఓపెన్ అయ్యాన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటిని మనం ఏమంటామంటే సర్చ్ ఇంజిన్, సారీ, గూగుల్ ఎస్సిఆర్పి అంటాం. అంటే ఏంటంటే ఇవన్నీ ఎక్కడ ఓపెన్ అయినాయి? సర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ పేజ్ లో ఓపెన్ అయినాయి. సర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ పేజ్ అనే రిజల్ట్స్ పేజ్ అనే సేమ్ కాబట్టి ఇవన్నీ మనకు ఒక చోట అనేటి ఓపెన్ అయినాయి. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంటి? మనం టాప్ పేజ్ లో ర్యాంక్ అవ్వడానికి చేస్తాము. ప్లస్ అండ్ ఆల్సో అండ్ మనము టాప్ పేజ్ లో ర్యాంక్ అవ్వడానికి చేస్తాము. ర్యాంక్ అయ్యాక తర్వాత ఏం చేస్తాం? ఇంకా ఇప్పుడు ఇలా సెర్చ్ చేసి ఇలా వస్తేనే ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినాక మనకి ఏమవుతుంది? ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాట్ ఈస్ మీన్ బై ట్రాఫిక్? వాట్ ఈస్ మీన్ బై ట్రాఫిక్? ట్రాఫిక్ అంటే ఏంటి? జనాలు పెరగడం. అంటే మన ప్రోడక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఏదైనా ఒక డ్రెస్ మెటీరియల్ అమ్ముతున్నారు, లేదా ఒక జ్యువెలరీ అమ్ముతున్నారు. మీకు ఏం కావాలో? జనాలు అనేవాళ్ళు పెరగాల, ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ కావాలి. ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ కాకోకుండా అంటే అప్పుడు మనం ఎంత చేసినా వేస్ట్ కదా. మనం టాప్ ర్యాంకింగ్ లో అవుతూ ఉండాలి, ప్లస్ మనకు జనాలు అనేది పెరుగుతూ ఉండాలి. ఓకేనా? జనాలు అనేవాళ్ళు పెరుగుతూ ఉండాలి. నెక్స్ట్ ఇంకేంటి? జనాలు పెరగడం వల్ల మనకి ఏమవుతుంది? ఇలా క్లిక్ చేయడం వల్ల మనకు సిటిఆర్ పెరుగుతుంది. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేటు. అది ఏంటనేది రాను రాను చెప్తాను మీకు. అంటే మనము మనం ఇక్కడ క్లిక్ చేస్తే, ఒక లింక్ క్లిక్ చేసే చోట ఇక్కడ జనాలు అనేవాళ్ళు మనకు పెరుగుతూ ఉండాలి. ఆ రేటింగ్ అనేది పెరుగుతూ ఉండాలి. ఆ రేటింగ్ అనేది మనకు పెరుగుతూ ఉండాలి. నెక్స్ట్ ఏంది? మనం ప్రాపర్గా కీవర్డ్స్ అనేది యూజ్ చేయాలి. మనం ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాము, ఏంటి, అసలు ఏ కీవర్డ్స్ అనేది ఎలా ఉంటున్నాయి, దాని సెర్చ్ వాల్యూమ్ అనేది ఎలా ఉంటుంది. సెర్చ్ వాల్యూమ్ అంటే ఏంటి? కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్ అంటే ఏంటి? ఇప్పుడు గూగుల్లోకి వచ్చి ఒక కీవర్డ్ని మనం సెర్చ్ చేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్ మీకు చూపిస్తుందండి. కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్ అంటే ఏంటి అసలు? ఒక ఒక రోజుకి కానీ, ఒక గంటకు కానీ, ఒక నిమిషానికి కానీ మనం ఏదైతే టైం పీరియడ్ తీసుకుంటున్నామో, ఆ టైం పీరియడ్ లో ఎంత మంది అయితే సెర్చ్ చేస్తున్నారు అంటే, ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1 నుంచి జనవరి 30 వరకు డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కీవర్డ్. ఆ కీవర్డ్ ని ఎంతమంది సెర్చ్ చేసిండ్రు? ఒక 1000 మంది సెర్చ్ చేసిండ్రు. ఆ 1000 మంది సెర్చ్ చేసినారు కదా, దాన్నే మనము సెర్చ్ వాల్యూమ్ అంటాం. చూడండి, ఇక్కడ వాల్యూమ్ అని ఇస్తాడు 450K. అంటే వాల్యూమ్ అంటే ఏంటంటే సర్చ్ వాల్యూమ్ అని. ఓకేనా? దాన్నే మనం పెంచుకుంటాం. ఇంకోటి ఏంటంటే కాంపిటీషన్.
కాంపిటీషన్ ఈక్వల్ టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ ను ఒక 1000 మంది సెర్చ్ చేసినారు. డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ అనే కీవర్డ్ ను ఒక 100 మంది సెర్చ్ చేసినారు. డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ ఆన్లైన్ అనే కీవర్డ్ ను ఒక 500 మంది సెర్చ్ చేశారు. అంటే ఒక కీవర్డ్ ను 100 మంది, ఒక కీవర్డ్ ను 500 మంది, ఒక కీవర్డ్ ను 1000 మంది సెర్చ్ చేసినారు. ఓకే, ఇలా డిఫరెంట్ గా ఒక కీవర్డ్ ని ఇంతమంది సెర్చ్ చేశారు. 1000 మంది ఉంటారు కదా, వాళ్ళు హై కాంపిటీషన్ అంటాం. ఓకే, 500 ఉంటారు కదా, వాళ్ళు మీడియం కాంపిటీషన్ అంటాం. అదే 100 మంది ఉంటారు కదా, వాళ్ళను లో కాంపిటీషన్ అంటాం. ఓకే, వీటిల్లో మనకి ఏమవుతుందంటే, ఓకేనా, వీటిల్లో మనకి ఏమవుతుందంటే కాంపిటీషన్, సర్చ్ వాల్యూమ్ ఒకటి, కాంపిటీషన్ ఒకటి. సర్చ్ వాల్యూమ్ అంటే ఎంతమంది ఒక కీవర్డ్ ను సెర్చ్ చేస్తున్నారు అని. కాంపిటీషన్ అంటే ఒక కీ అంటే దాని యొక్క కాంపిటీషన్ లెవెల్ ఎంత ఉంది, అంటే ప్రియారిటీ ఎంత ఉంది, హై ప్రియారిటీనా, లో ప్రియారిటీనా, మీడియం ప్రియారిటీనా, దాని ప్రియారిటీ ఎంత ఉంది. దీన్ని బట్టి మనము ఆ కీవర్డ్ అనేది బేస్ చేసుకొని వాటికి మనము ర్యాంకింగ్స్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ కాంపిటీటర్స్. కాంపిటీటర్స్ అంటే ఎవరు? ఇప్పుడు మనకు కాంపిటీటర్ అని ఎవరిని అంటాం? సేమ్ బిజినెస్ ఎవరికైతే ఉందో వాళ్ళను మనం కాంపిటీటర్ అంటాం. ఇప్పుడు మన బిజినెస్ బట్టల షాప్ అనుకోండి, అప్పుడు మన కాంపిటీటర్ ఎవరు? బట్టల షాప్ అతనే కదా. ఆ? మన బిజినెస్ ల్యాప్టాప్ అనుకోండి, అప్పుడు మన కాంపిటీషన్ ఎవరు? ల్యాప్టాప్స్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళే మన కాంపిటీటర్స్. అంటే మనకు బిజినెస్ కు పోటీ వచ్చేవాళ్ళు కాంపిటీటర్స్ అంటే. అంతేగాని మనది బట్టల షాప్ అయితే ల్యాప్టాప్స్ అమ్మేవాడు మనకు పోటీ కాదు కదా. ఇప్పుడు మీకు పోటీ ఎవరుంటారు? మీ క్లాస్ లో మీకు పోటీ ఎవరుంటారు? మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే మీతో పాటు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు పోటీ ఉంటారు. మాకు ర్యాంకే రాదు, మాకు పోటీ ఎవరుంటారు సార్ అంటారా? ఆ? ఓకేనా. అండ్ ఆల్సో వెబ్సైట్ లోడ్ టైం. వెబ్సైట్ లోడ్ టైం అంటే ఏంటి? ఇప్పుడు గూగుల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా సరే మనము ఒక కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఇలా క్లిక్ చేస్తాం కదా. క్లిక్ చేసినప్పుడు ఒక వెబ్సైట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోబిబో అనేది ఒక వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ అనేది ఒక వెబ్సైట్ అనుకుందాం. ఓకే, ఈ వెబ్సైట్ కి అట్లా క్లిక్ చేసినప్పుడు అది లోడ్ అయ్యి వచ్చి ఒక ప్లేస్కి వచ్చి ఆగుతుంది. ఇలా ఆగినప్పుడు దాన్ని ఏమంటాం? దాన్నే మనం లోడ్ టైం అంటాం. అది మినిమం 3 సెకండ్స్ లోపల మనకు ఓపెన్ అవ్వాలి. మినిమం 3 సెకండ్స్ లోపు ఓపెన్ అనేది అవ్వాలి. ఓకే, మినిమం 3 సెకండ్స్ లోపు మనకు ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్ కాకపోతే మనకు అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో బ్యాడ్ వెబ్సైట్ లోడ్ ఆర్ బ్యాడ్ వెబ్సైట్ స్పీడ్. ఓకే, నెక్స్ట్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైతే క్లిక్ చేస్తామో అక్కడి నుంచి వచ్చి, ఏదైతే క్లిక్ చేస్తామో అక్కడి నుంచి వచ్చి అది ఒక ప్లేస్కి వచ్చి అవుతుంది. అది వెబ్సైట్ కావచ్చు, ఓకేనా, వాట్సాప్ పేజ్ కావచ్చు, ఓకే, వెబ్సైట్ కావచ్చు, వాట్సాప్ పేజ్ కావచ్చు, లేదా ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. ఎక్కడికైతే వచ్చి ఆగుతుందో దాన్ని మనము ల్యాండింగ్ పేజ్ అంటాం. ఈ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుండదు. అంటే ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే ఈ ల్యాండింగ్ పేజ్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ కానీ ఏదైతే ఇది పర్ఫెక్ట్ గా మనం క్లిక్ చేస్తూనే వచ్చి అక్కడికి వచ్చి, అంటే ఇక్కడ ఒక కీవర్డ్ ఇచ్చినాం, దీన్ని క్లిక్ చేస్తేనే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ ని క్లిక్ చేస్తేనే మేక్ మై ట్రిప్ ఉంది. ఆ వెబ్సైట్ ను ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ని మనం సెర్చ్ చేస్తానే ఆ వెబ్సైట్ కి వచ్చి లాగిన్ అయ్యి ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా ఉండడం. నెక్స్ట్, ఓకే, ఇలా ఉండేది. అంటే మన దానికి ఏముండాలి? ఈ ఆన్ పేజ్ కి రిలివెంట్ కంటెంట్ ఉండాలి. రిలివెంట్ కంటెంట్ అంటే ఏంటి? నీ బిజినెస్ స్కూల్ అనుకో, స్కూల్ రిలేటెడ్ కంటెంట్ ఉండాలి. నీ బిజినెస్ కాలేజ్ అనుకో, కాలేజ్ రిలేటెడ్ కంటెంట్ ఉండాలి. నీ బిజినెస్ ల్యాప్టాప్స్ అంటే ల్యాప్టాప్స్ రిలేటెడ్ కంటెంట్ ఉండాలి. నీ బిజినెస్ ల్యాప్టాప్ అయితే నువ్వు స్కూల్ కంటెంట్ పెడతావా? పెట్టలేం కదా. ఓకే, ఇప్పుడు సైన్స్ సబ్జెక్ట్ అయితే సైన్స్ సబ్జెక్ట్ ఎగ్జామే రాస్తావు, సోషల్ రాయవు కదా. ఓకేనా. అలా మన బిజినెస్ ఏదైతే ఉంటుందో మన బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ రిలేటెడ్ కంటెంటే ఆ బిజినెస్ రిలేటెడ్ కంటెంటే మనము పెట్టాలి. అండ్ ఆల్సో సూటబుల్ టైటిల్స్. ఆ కంటెంట్ రిలేటెడ్ టైటిల్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రతి క్వశ్చన్ కు ఒక ఆన్సర్ కు ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ క్వశ్చన్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోతే నువ్వు ఎంత చేసినా ఏం చేసినా వేస్ట్ అవుతుంది కదా. ఓకే,
ఎంత చేసినా ఏం చేసినా ఉంటుంది. లాజికల్ స్ట్రక్చర్. లాజికల్ స్ట్రక్చర్ అంటే ఏంది? ఆ వెబ్సైట్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా. ఏదైనా సరే ఒక వెబ్సైట్ అనేది మనకు పర్ఫెక్ట్ ఒక లాజికల్ గా ఉందా లేదా, అది పర్ఫెక్ట్ వ్యూ ఉందా లేదా, దాని యొక్క యూజర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అది మనకు కరెక్ట్ యూజ్ అవుతుందా లేదా, ఇలాంటివన్నీ మనము సూటబుల్ సినాప్సిస్. ఓకేనా? నీట్ అండ్ రీడబుల్ కంటెంట్. ఇప్పుడు వెబ్సైట్ ఎలా అంటే అలా ఉందంటే నీట్ అండ్ రీడబుల్ కంటెంట్. ఇప్పుడు ఇట్లా లేకుండా అంత గజిబిజి 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 ఉందనుకో, ఏం చేస్తారు? ఓకే. అలా లేకోకుండా అంత గజిబిజి గజిబిజి ఉంటే మీరు ఏం చేస్తారు? అది చదవడానికి బాగలేకపోతే ఎవరైనా చదువుతారా? మన వెబ్సైట్లోకి వచ్చి ఎవరైనా సరే చదువుతారా? ఎవరు అది చదవరు. ఓకేనా? ఎవరు దాన్ని చదవరు. అది పర్ఫెక్ట్ గా ఉంటేనే ఎవరైనా సరే చదవడం కానీ దాని నుంచి చూసుకోవడం కానీ చేస్తారు. ఈ ఆన్ పేజ్ లో మనం ఏమేమి చూస్తాము? టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్, ఓకే, రోబోటిక్స్, సైట్ మ్యాప్స్, వెబ్సైట్ స్పీడ్, వెబ్సైట్ సైజ్, ఓకే, ఇంకా ఫావికాన్, ఇమేజెస్, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, ఓకే. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మనము మన దానికి చేస్తాం అనమాట. ఓకేనా? ఇలా చేసి దాన్ని బట్టి మనకు ఒక్కొక్కటి ఇంప్రూవ్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఆఫ్ పేజ్ అంటే ఏం చేస్తాం? ఆఫ్ పేజ్లో ఏదైతే లింక్స్ ఉన్నాయో ఆ పేజ్లో ఏదైతే లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ అనేటి మనము ప్రొవైడ్ చేస్తాము. ఆ పేజ్లో ఏదైతే లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ అనేటి మనము ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? మీకు ఏం చెప్పాను? బ్లాగ్ చెప్పాను. బ్లాగ్ క్రియేషన్ ఏం చెప్పాను? ఇక్కడికి వచ్చి బ్లాగర్ అని చెప్పి సెర్చ్ చేస్తాం. ఓకేనా? బ్లాగర్ అని చెప్పి సెర్చ్ చేసి వచ్చింది మనం ఓపెన్ చేస్తాం. ఓకే. ఇక్కడ వచ్చి చూడండి, న్యూ పోస్ట్ అని చెప్పి ఏం చేస్తాము? ఇక్కడ ఏం చెప్పాము? ఏదో ఒకటి కంటెంట్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ కంటెంట్ యాడ్ చేసుకుంటాం. చాలా మంది ఏం చేస్తున్నారంటే కంటెంట్ యాడ్ చేసాక ఇక్కడ ఇక్కడ ఉంది కదా, దీన్ని మనము, ఓకే, ఇది ఇమేజెస్ యాడ్ చేస్తాం, ఇది వీడియోస్ యాడ్ చేస్తాం, ఓకేనా, ఇది బోల్డ్ కంటెంట్, ఇవన్నీ ఎడిట్ చేసుకుంటాం. ఇట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేటివన్నీ మనకు ఉంటాయి. ఓకే. బిజినెస్ కంటెంట్ యాడ్ చేసుకోవడం, ఇట్లా వీడియోస్ యాడ్ చేసుకోవడం అన్ని ఇలా చేసుకుంటాం. చేసుకునేకి ఇలా కిందికి వచ్చాం అనుకోండి, కిందికి వస్తే ఇక్కడ థీమ్ అని ఉంటుంది. ఈ థీమ్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏ థీమ్ అయితే కావాలో ఆ థీమ్ పెట్టుకుంటే మన వెబ్సైట్ అనేది అలా మనకు కనిపిస్తుంది. మన వెబ్సైట్ అనేది అలా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంది? జిఎంబి. జిఎంబి అంటే ఏంటి? ఆ, మన మనకంటూ వెబ్సైట్ ఏదైతే ఉందో మనకంటూ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ కి సంబంధించి, ఓకేనా, ఆ బిజినెస్ నేమ్ మనకు లోకల్ లిస్టింగ్ అయిందా లేదా. లోకల్ లిస్టింగ్ అంటే ఏంటి? మనకి మ్యాప్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి లేదా అనేది మనం చూస్తాం. ఇప్పుడు మనది ఉంది ఇలా మైక్రోటెక్ అని ఉంది, ఇలా పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది మనం అన్ని చూసుకొని చేస్తాం. ఓకే. ఇవన్నీ అప్ టు ఇంతవరకు ఈ జరిగినంత వరకు ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే మీకు క్యాన్వా స్టార్ట్ చేస్తాం. క్యాన్వా అంటే ఒక ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? సే ఎస్ ఆర్ నో. అందరూ ఇంతవరకు పర్ఫెక్టా? నాకు టాస్క్లు వచ్చినంత వరకు బాగానే చేశారు, దాంతో ఇష్యూస్ అయితే ఏం లేవు, చాలా బాగా చేశారు. గుడ్. మీరు నెక్స్ట్ కూడా అలాగే కంటిన్యూ అవ్వాలి. ఓకే. అందరూ ఇంకా ఆన్ అయినారంటే అటెండెన్స్ తీసుకుంటారమ్మా.
మా మీ నేమ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ అవి పర్ఫెక్ట్ గా లేకపోతే మీ నేమ్ అనేది చెప్పండి. మా అటెండెన్స్ అయిపోయినాక ఒకసారి చెప్పండి మా. అట్లా మెన్షన్ చేయండి. VOV40E శశిష్ట అనసూయ. ఓకే, ఇట్లా నేమ్స్ అనేటివి మెన్షన్ చేయండి. షేక్ ముబారక్ ఎవరు? హూ ఇస్ షేక్ ముబారక్? హూ ఇస్ షేక్ ముబారక్? వాళ్ళ పర్ఫెక్ట్ నేమ్ చెప్పండి మా. మా రికార్డింగ్స్ లేకొచ్చి మీరు పక్కన వాళ్ళతో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉండమని కాదు, అవి రికార్డ్ అవుతా ఉంటాయి. మా షేక్ ముబారక్ అండ్ SR శేఖర్ అంటే ఎవరు? రెస్పాండ్ అవ్వండి. మీకు సర్టిఫికేట్ రాదు, మీకు కాలేజ్ సర్టిఫికేట్ రాదు ఫైనల్ ఇయర్ది. మీరు ఏం చెప్పుకోకుండా అంటే ఈ సర్టిఫికేట్ మీకు ఇంటర్న్షిప్ అంటే ఏంది? ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్కి ఇది. డిగ్రీ ఫైనల్ ఇయర్ మీరు ఈ ఇంటర్న్షిప్ అనేది పాస్ కాకపోతే మీకు డిగ్రీ మొత్తం ఫెయిల్ అయినట్టు. ఫైనల్ ఇయర్ ఫెయిల్ అయితే మళ్ళీ ఏం చేయాలా? నెక్స్ట్ ఇయర్ సేమ్ మళ్ళీ మీ జూనియర్స్తో కూర్చొని మళ్ళీ మీరు సేమ్ ఇంటర్న్షిప్ చేసుకోవాలి ఫెయిల్ అయితే. హలో సార్. చెప్పండి మా. శేఖర్ అంటే శృతి సార్. శేఖర్ అంటే శృతి అంటమ్మా. షేక్ అవును సార్. ముబారక్ ఎవరు? మీకు అటెండెన్స్ పడకపోతే మీరు ఆబ్సెంట్ అయినట్టు. ఆబ్సెంట్ అయితే మీకు అటెండెన్స్ అనేది ఫుల్ఫిల్ లేకపోతే మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ 6th సెమ్ అనేది ఫెయిల్. మళ్ళీ రాసుకోవాలి, మళ్ళీ ఇంటర్న్షిప్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ కూర్చోవాలి. ఐఫోన్ అండ్ జోమి. మీ టుమారో నుంచి ఎవరైనా సరే ఐఫోను, జోమి, రియల్మీ, ఒప్పో ఇట్లా జాయిన్ అవ్వడం చూసినానంటే కనీసం మీ నేమ్స్ పెట్టుకోండి. అక్కడ ఎడిట్ చేసుకోండి. క్లాస్ జాయిన్ అయ్యేటప్పుడు నేమ్ అడుగుతుంది, అది రిమూవ్ చేసి మీ నేమ్ పెట్టుకోండి. ఎందుకంటే అందరికీ ఈజీగా ఉంటుంది కదా.
క్లాస్ పరంగా అయితే అప్ టు ఎస్టర్డే క్లాస్ వరకు నాకు మీ మీద నమ్మకం వచ్చింది. మా టాస్క్లు కూడా చాలా బాగా చేశారు. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడిగి చెప్పించుకోండి. మళ్ళీ ఒకవేళ రివైజ్ చేయమనండి, ఖచ్చితంగా చేస్తాను. ఒకసారి కాకపోయినా 10 టైమ్స్ అయినా చేస్తాను. మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇమేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చెప్పుకుంటాం.